హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే మీకు ముందుగా గార్డెనింగ్ వీడియో అయితే పెట్టాను కదా, ఆ గార్డెనింగ్ వీడియోకి సంబంధించింది అండి. ఇది కూడా పార్ట్ 2 అని తీస్తున్నాను. మేము చెట్లు తీసుకొచ్చిన తర్వాత ఆ చెట్లను ఎలా నాటాము, అసలు ఏంటి ఎలా చేసామో చెప్పి మొత్తం చూపిస్తాను. తెచ్చిన చెట్లు అయితే ఈరోజు నాటుతున్నాము. అందరూ కలిసి ఒక్కొక్క చెట్టు అయితే నాటేస్తాం. ఇప్పుడైతే నాటుతున్నాం, మందేస్తున్నారు చెట్లలో, గుంటల్లో. మేము తెచ్చింది పెద్ద పెద్ద చెట్లు కదా, మళ్ళీ వేర్లకి పురుగులు పట్టకుండా ముందుగానే మొత్తం వేరు పురుగు మందు అయితే చల్లేస్తున్నాము. ఈ విధంగా అయితే చల్లేస్తే వేరుకి పురుగులు పట్టవంట, లేకపోతే చెట్టు మొత్తం దెబ్బతినిపోద్ది. అందరూ చెట్లు వేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఈ పిల్లలు కూడా వీళ్ళ చేత కూడా చెట్లు వేయిద్దాం అనుకుంటున్నాము. ఈ పిల్లలు అయితే మేము కూడా మందు జల్లుతాము, మా చేత కూడా వేయించి మా అమ్మయ్య అని చెప్పారు. అందుకే వీళ్ళ చేత కూడా వేయిస్తా ఉన్నాము మందు జల్లడం. ఇప్పుడు నుంచి నేర్చుకుంటున్నారు అనమాట. వీళ్ళిద్దరు ట్విన్స్, మీకు ఆల్రెడీ తెలుసు కదా. మా పెద్ద ఆడపడుచు పిల్లలు ఇద్దరు. దగ్గర 15 గుంటల దాకా మేము తవ్వించాము. అన్ని రకాల చెట్లు అయితే తీసుకొచ్చాము కదా, అన్ని పెద్ద పెద్ద చెట్లే. అందుకే ఆ సైజు మాత్రం ఉండాలి గుంట, లేకపోతే మనకి చెట్టు పైకి కొంచెం హైట్ వచ్చిన తర్వాత వంగిపోద్దంట. అందుకే పెద్ద పెద్ద చెట్లు వేస్తున్నాము అనే థాట్తోనే మేము పెద్ద పెద్ద గుంటలు అయితే తవ్వించాము. ఇలా మందు మొత్తము జల్లించేసి తర్వాత చెట్లు నాటేయడమే. ఇంకా మందు జల్లడం అయితే అయిపోయిందండి. ఇంకా చెట్టు నాటేయడమే. మా వదిన స్కూల్కి వెళ్ళాలంట, అందుకే తను టీచరు, అందుకే లేట్ అయిపోతుంది, అందుకే నేను వేసేస్తే వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా తన చేత వేయించేస్తున్నాము. వేయించిన తర్వాత మొత్తం ఇలా సపోటా చెట్టు అయితే తను వేసింది. చెట్టు వేసేటప్పుడు దానికంటూ ఒక ప్రాసెస్ ఉందండి. ఆ ప్రాసెస్ ప్రకారంగా వేస్తేనే మనకి చెట్టు దాని ఎదుగుదల బాగుంటుంది. లేకపోతే కాయలు రాకపోవడము, ఏదో ఒకటి బలంగా రావదనమాట. ఫస్ట్ చెట్టు వేసేసిన తర్వాత కొంచెం మట్టి వేసి దాని తర్వాత కోకోపీట్ మొత్తం వేయాలి. ఎరువు కూడా తెప్పించాం కదా, అది మొత్తం వేసి బాగా మట్టి వేయాలి. ఈ మట్టి కూడా మేము బయట నుంచి తెచ్చాము. ఇంకా వీళ్ళదైతే లేదని చెప్పి ఇంకా నేను నా కొడుకు అయితే ఆ అరుగు మీద అయితే కూర్చున్నాము. ఎండ అయితే బీభత్సంగా ఉంది. అసలు ఎన్ని చెట్లు ఎప్పుడు కావాలో ఏంటో కానీ, అబ్బా వేసే వాళ్ళకైతే అదిరిపోతుంది అనమాట. నేనైతే నిమ్మకాయ చెట్టు అయితే వేస్తున్నాను. తైవాన్ నిమ్మ అనమాట. ఏ నిమ్మ? తైవాన్ నిమ్మ. చెట్లు నర్సరీ నుంచి మేము తీసుకొచ్చిన తర్వాత 2 రోజులు అయితే ఇంటి దగ్గర పెట్టిన తర్వాతే మేము చెట్లు అయితే నాటామండి. అలా నాటితేనే చెట్లు బలంగా వస్తాయి, లేదా ఎండిపోవడము ఏదో ఒకటి కారణం వల్ల అవి చనిపోతాయంట. అంటే ఆ వాతావరణానికి సెట్ అవ్వాలి. అలా సెట్ అయితేనే మనకి చెట్లు బలంగా వస్తాయి. ఒక్కొక్క చెట్టు ఎంత బరువు ఉందంటే అంత బరువు ఉంది. అమ్మ, ఒక చెట్టుకి ఇలా ఉంటే నా వల్ల అయితే అవ్వలేదండి. ఒక చెట్టు వేయడానికి నా పని అయిపోయింది. వీళ్ళు కానీ లేకపోయి ఉంటే మా పని అవుట్ అనమాట. నేను చెట్టు నాటడం అయితే అయిపోయాను. అబ్బా, ఈ చెట్టు మోసేటప్పటికి నా పని అయితే అయిపోయిందండి, అంత బరువు ఉంది. ఇది నేను నాటిన చెట్టు వచ్చేసి తైవాన్ నిమ్మకాయ. నేను వచ్చేసి ఇంకా వీళ్ళు అందిస్తూ ఉంటే కోకోపీట్ ఇంకా ఎరువు మట్టి మొత్తం వేస్తూ ఉన్నాను. అసలు మట్టి అయితే చాలానే పట్టింది, అంటే అంత పెద్ద గుంట అన్నమాట. సగం అయిపోయింది 2 చెట్లకే. 2-3 చెట్లు వేసేప్పటికి సగం అయిపోయింది. ఇంకా మామిడికాయ చెట్టు వచ్చేసి మా అమ్మమ్మ అయితే వేస్తున్నారు.
అదేనండి మా వారి వాళ్ళ అమ్మమ్మ, నాకు నాయనమ్మ అవుతారు. అయినా చెట్లు వేసేది మేమే కానీ పాపం పేరుకి మేము చెట్లు వేసినట్టు బిల్డప్ ఇస్తున్నాము. బట్ వాళ్ళేనండి పాపం కూలీ వాళ్ళే చెట్లు మొత్తం వేస్తుంది. వాళ్ళే కానీ మాకు హెల్ప్ చేయకపోయి ఉంటే అస్సలు చెట్టు ఇక్కడ నుంచి అక్కడ కూడా కదిలిచ్చేవాళ్ళం కాదు. అంత బరువు ఉన్నాయి అన్నమాట ఈ చెట్లు. మేము చెట్లు వేస్తున్నట్టు బిల్డప్ అయితే ఇస్తున్నాము, మేమే వేస్తున్నట్టు. ఈ విధంగా తలా ఒక చెట్టు అయితే నాటేసామన్నమాట. మల్లెబెర్రీ చెట్టు, బంగినపల్లి, నిమ్మకాయ, పాల సపోటా, నార్మల్ సపోటా, తైవాన్ నిమ్మకాయ, తైవాన్ జామకాయ, ఇంకా 2-3 చెట్లు రకాలు ఉన్నాయి. కొండ్రేగ కూడా ఉంది, యాపిల్ బీర్ అంటారు కదా, ఇది కూడా ఉంది. అన్నీ వేసాము, రకరకాలు వేసున్నాము. నెక్స్ట్ ఇయర్ అయ్యేటప్పటికి మంచి గ్రోత్ వస్తుంది అనుకుంటున్నాను ఈ చెట్లలో. ఏ సీజన్కి ఆ సీజన్కి తగ్గట్టు ఫ్రూట్స్ వస్తే బాగుండు. మ్యాక్సిమమ్ వస్తున్నాయి. వాటర్ యాపిల్ కూడా వస్తున్నాయండి, ఆల్రెడీ రీల్ కూడా పెట్టున్నాను కదా. ఇంతేనండి, ఇదే లాస్ట్ చెట్టు అనమాట. అన్నీ నాటేసాము, మ్యాక్సిమం అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.